వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ. చాలామంది జాబ్ సీకర్స్ నెట్వర్కింగ్ ఫీల్డ్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఐపీ అడ్రస్ ఫండమెంటల్స్ మీద ఉంటాయి. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ని ఎలా క్రాక్ చేయాలి, ఐపీ అడ్రస్లో సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి, నెట్వర్క్ ఐడికి బ్రాడ్కాస్ట్ ఐడికి డిఫరెన్స్ ఏంటి, నెట్వర్క్ లేయర్ రౌటింగ్ డెసిషన్ ఎలా తీసుకుంటుంది, నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్ ఈ రెండిటికి తేడా ఏంటి, అలాగే నంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ బట్టి ఆ ఐపీ అడ్రస్ ఎలా మనం క్యాల్కులేట్ చేస్తాము అనేది చూస్తాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఐపీ అడ్రస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్. ఒక ఐపీ అడ్రస్లో మనకు నెట్వర్క్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఆక్టెట్లు మరియు ఇండివిజువల్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఆక్టెట్స్ రిజర్వ్ చేయబడతాయి డిఫాల్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెట్వర్క్లో కనుక మనం చూసినట్టయితే PC0 ఐపీ అడ్రస్ 192.168.1.1, అలాగే PC1 ఐపీ అడ్రస్ మనం చూస్తే 192.168.1.2. ఈ రెండిట్లో మనకు కామన్గా కనిపించేవి ఫస్ట్ 3 ఆక్టెట్స్. సో 192.168.1 అండ్ చివరి ఆక్టెట్లో ఉన్న నంబరు ఆ ఇండివిజువల్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి వాడతాము. సో PC1 అండ్ PC0 రెండు కూడా యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది, 1 అండ్ 2. సో దీన్ని కొంచెం డీకోడ్ చేస్తే మనము ఈ 192.168.1.1 ఏ క్లాస్కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఇది? ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే క్లాసెస్ గురించి మనం అక్కడ మాట్లాడుకున్నాం. మనకు సి అనే క్లాస్లో ఈ 192 వస్తుందన్నమాట. సి క్లాస్ రేంజ్ మీకు గుర్తున్నట్టయితే అది 192 నుంచి 223 వరకు ఫస్ట్ ఆక్టేట్లో కనుక రేంజ్ మ్యాచ్ అవుతే దాన్ని మనం సి క్లాస్ ఐపీ అడ్రస్ అంటాము, ఆర్ క్లాస్ సి ఐపీ అడ్రస్. ఆల్ రైట్. సో ఇక్కడ కొన్ని రూల్స్ డిఫైన్ చేసామన్నమాట. ఏంటి ఆ రూల్స్? ఒకవేళ ఐపీ అడ్రస్ కనుక క్లాస్ సికి సంబంధించిందైతే ఫస్ట్ 3 ఆక్టెట్స్ నెట్వర్క్ పోర్షన్ని ఐడెంటిఫై చేస్తాయి అండ్ లాస్ట్లో ఉన్న ఆక్టెట్ హోస్ట్ పోర్షన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఈ నెట్వర్క్లో మనకు ఎనీ డివైస్, ఏ డివైస్ తీసుకున్నా కానీ ఫస్ట్ 3 నంబర్స్ సేమ్ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఈ 2 డివైజెస్ మనకు కామన్గా ఒక నెట్వర్క్ స్విచ్కి అండ్ ఈ నెట్వర్క్ స్విచ్ ఒక గేట్వేకి కనెక్ట్ అయి ఉంది. గేట్వే అంటే ఇక్కడ రౌటర్. ఈ రౌటర్ పని ఏముంటుందంటే ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కి ఐపీ ట్రాఫిక్ని రూటింగ్ చేయడం. సో రౌటర్ ఇండివిజువల్గా ఉన్న కంప్యూటర్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. సో రౌటర్ ఏం చేస్తుందంటే ఓవరాల్గా నెట్వర్క్ పోర్షన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఏంటి? 192.168.1 ఈ పోర్షన్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఎప్పుడన్నా దానికి ఐపీఐ ప్యాకెట్స్ వచ్చినప్పుడు డెస్టినేషన్ నెట్వర్క్లో ఆర్ డెస్టినేషన్ ఫీల్డ్లో 192.168.1 అంతవరకు మ్యాచ్ అవుతే ఇమీడియట్లీ ఆ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా ఈ స్విచ్కి ఆర్ ఈ నెట్వర్క్కి రూటింగ్ చేస్తుంది. ఇక్కడ మీకు /24 అని కనిపిస్తుంది. ఇదేంటంటే నంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ సబ్నెట్. సో ఇక్కడ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 + 8 + 8 ఈజ్ 24. అందుకే ఈ 24 అని మనము రాస్తామన్నమాట. సో క్లాస్ బి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు ఫస్ట్ 2 నంబర్స్ ఏవైతే ఉంటాయో ఐపీలో అవి మాత్రమే సేమ్ ఉంటాయి. మిగతావన్నీ కూడా హోస్ట్ని ఐడెంటిఫై చేయడానికి వాడతాము. ఓకే. సో క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ క్లాస్ బి 2 నెట్వర్క్ పోర్షన్స్ అండ్ 2 హోస్ట్ పోర్షన్స్, క్లాస్ ఏలో మనకు 1 నెట్వర్క్ పోర్షన్ అండ్ 3 హోస్ట్ పోర్షన్స్. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ మీకు. చూడండి, క్లాస్ ఏ అంటే ఫస్ట్ ఆల్ఫబెట్ ఇన్ ద ఇంగ్లీష్. సో ఫస్ట్ పోర్షన్ మనకు నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది, మిగతావన్నీ కూడా హోస్ట్ పోర్షన్ ఉంటుంది. బి ఈజ్ ద సెకండ్ ఆల్ఫబెట్. సో
ఫస్ట్ 2 పోర్షన్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ నెక్స్ట్ 2 పోర్షన్స్ మనకు హోస్ట్ పోర్షన్స్. అండ్ సి అనేది థర్డ్ ఆల్ఫాబెట్ కాబట్టి ఫస్ట్ 3 మనకు నెట్వర్క్ పోర్షన్కి రిజర్వ్డ్ అండ్ దెన్ ద లాస్ట్ పోర్షన్ ఈజ్ ఫర్ host. All right. To summarize this, an IP address has two parts. One part is to identify the host. Another part is to identify the network. నెట్వర్క్ని ఐడెంటిఫై చేయడానికి కొంతవరకు ఒక నంబర్ ఉంటుంది, అలాగే హోస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఒక నంబర్ ఉంటుంది. ఐ హోప్ దిస్ పార్ట్ ఈజ్ క్లియర్. ఇది నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. మనము ఏదన్నా సరే ఒక అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఒక హోటల్ కని మనము వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఫ్లాట్ ఆర్ ప్రతి రూమ్ కూడా ఒక నంబర్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 101 అంటే ఏంటి? 101 అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రకారము అది ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నంబర్ 1. అలాగే 102 అంటే ఏంటి? అది ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నంబర్ 2. ఒకవేళ మీరు గనక మీ ఫ్రెండ్స్తో ఒక హోటల్ చెక్ఇన్ చేస్తే మీకు 101 అండ్ మీ ఫ్రెండ్కి 102 రూమ్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు మీరిద్దరూ కూడా ఒకే ఫ్లోర్లో ఉన్నట్టు ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకు? ఫస్ట్ నంబర్ మనకు ఫ్లోర్ని ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి. ఒకవేళ 201 అని ఉందనుకుందాం మీ ఫ్రెండ్కి ఇచ్చిన నెంబర్ అండ్ మీకు 101 అంటే యు ఆర్ ఇన్ డిఫరెంట్ ఫ్లోర్స్, మీరిద్దరు కూడా వేరు వేరు ఫ్లోర్స్లో ఉన్నారు. సో ఇక్కడ అనలైజ్ చేస్తే కనుక ఈ నంబర్ మనకు నెట్వర్క్ అనుకోండి, మీరు ఈ ఫ్లోర్ అనేది నెట్వర్క్ అనుకోండి అండ్ రూమ్ నెంబర్ అనేది మనకు హోస్ట్ అనుకుందాం. ఆల్ రైట్. సో హౌ విల్ యూ ఐడెంటిఫై ఇఫ్ యు ఆర్ ఇన్ సేమ్ ఫ్లోర్ ఆర్ డిఫరెంట్ ఫ్లోర్? బై ద ఫస్ట్ నంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కంప్యూటర్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు నెట్వర్క్ లేయర్లో ఈ కమ్యూనికేషన్ ఏ కంప్యూటర్తో అవుతుందనేది ఒక డెసిషన్ తీసుకుంటారనమాట నెట్వర్క్ లేయర్లో. ఇప్పుడు లెటస్ సే ఈ కంప్యూటర్ ఐపీ అడ్రస్ 192.168.10.1. ఈ కంప్యూటర్ క్లాస్ ఏంటండి? 192 కదా, క్లాస్ సి. క్లాస్ సిలో మనకు ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ కామన్గా ఉండాలి? ఫస్ట్ 3 నెట్వర్క్ పోర్షన్స్. ఒకవేళ ఈ విండోస్ 7 కంప్యూటర్ ఈ రెండో విండోస్ 7 కంప్యూటర్కి డేటా పంపించాలి అనుకుందాం. అలాంటప్పుడు ఐపీ ప్యాకెట్లో 192.168.10.1 అనేది సోర్స్ ఐపీ అడ్రస్ అవుతుంది. 192.168.10.2 అనేది డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అవుతుంది. సో ఈ పంపించే కంప్యూటర్లో, సెండింగ్ కంప్యూటర్లో మనకు నెట్వర్క్ లేయర్ ఏం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సేమ్ నెట్వర్క్లో ఉందా, డిఫరెంట్ నెట్వర్క్లో ఉందా అనేది చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది? నెట్వర్క్ పోర్షన్, డెస్టినేషన్ అండ్ సోర్స్ కామన్గా ఉన్నాయా లేవా? ఇప్పుడు చూస్తే కనుక 192.168.10 రెండిట్లో కూడా కామన్ నంబర్. సో డెస్టినేషన్ మెషిన్ ఈజ్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ యాజ్ ద సోర్స్ మెషిన్. సో రౌటర్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ రెండు మెషిన్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి అన్నమాట. అలాగే 192.168.10.2 సోర్స్ అవుతే ఇఫ్ డెస్టినేషన్ ఈజ్ 192.168.20.1 అయిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఇక్కడ మళ్ళీ రెండు కూడా క్లాస్ సి ఐపీ అడ్రస్. కాకపోతే రెండిట్లో నెట్వర్క్ పోర్షన్స్ కనుక మనం గమనిస్తే ఇక్కడ థర్డ్ ఆక్టెట్లో నెట్వర్క్ పోర్షన్ డిఫరెంట్గా ఉంది. దీనివల్ల ఇక్కడ సోర్స్ కంప్యూటర్ ఏమంటుందంటే డెస్టినేషన్ మెషిన్ వేరే నెట్వర్క్లో ఉంది, సో నేను డైరెక్ట్గా ఆ మెషిన్కి ప్యాకెట్ పంపించలేను. సో మధ్యలో ఒక రౌటర్కి యూస్ చేసుకొని నేను డెస్టినేషన్ మెషిన్ని రీచ్ అవ్వాలి. సో దట్ ఈజ్ హౌ a computer will identify if the destination is in the same network or in a different network. I hope this point is clear. Let us try to understand this with class B IP address. So class B IP address manaku 172.16.10.1, 172.16.10.2 ఈ రెండు కూడా సోర్స్ అండ్ డెస్టినేషన్ లాగా తీసుకుంటే క్లాస్ B కాబట్టి మనకు ఫస్ట్ 2 పోర్షన్స్ విల్ బి నెట్వర్క్ పోర్షన్ అండ్ ద నెక్స్ట్ 2 పోర్షన్స్ విల్ బి హోస్ట్ పోర్షన్. సో ఫస్ట్ 2 పోర్షన్స్ కామన్గా ఉంటే కనుక రెండు కూడా ఒకే నెట్వర్క్లో ఉన్నట్టు. అలాగే
నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 172.16.10.2 అండ్ 172.15.10.1 ఇవి రెండు కూడా వేరు నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి ఈ కంప్యూటర్ రౌటర్కి డేటా ప్యాకెట్ పంపించి అక్కడి నుంచి రూటింగ్ అనేది జరగడం ఉంటుందన్నమాట. ఓకే, సిమిలర్లీ క్లాస్ ఏ ఫస్ట్ నెట్వర్క్ పోర్షన్ షుడ్ బి కామన్ ఇన్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇఫ్ దే బిలాంగ్ టు ద సేమ్ సబ్నెట్, సేమ్ ఐపీ నెట్వర్క్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కామన్, ఒకవేళ కామన్ కాకపోతే రెండు కూడా వేరే నెట్వర్క్స్లో ఉన్నట్టు మనం గ్రహించాలి. నెక్స్ట్, ఒక ఐపీ అడ్రస్ రేంజ్ మనము ఎలా రాసుకోవాలి అనేది నేర్చుకుందాం. క్లాస్ సితో స్టార్ట్ చేద్దాం. క్లాస్ సి రేంజ్ ఎలా రాస్తాము? ముందుగా మన క్లాస్ సి అనగానే ఫస్ట్ 3 పోర్షన్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ లాస్ట్ పోర్షన్ హోస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక క్లాస్ సి ఐపీ అడ్రస్ తీసుకుందాం, 192.168.1. సో ఈ 192.168.1 అనేది నెట్వర్క్ పోర్షన్ కాబట్టి ఇది మాత్రం మనకు మారకుండా ఉంటుందన్నమాట. లాస్ట్ ఆక్టేట్ మనకు హోస్ట్ పోర్షన్ కాబట్టి ఇది మారుతూ ఉంటుంది. ఎలాగా? 192.168.1.0, 192.168.1.1. చూడండి ఇక్కడ 0 నుంచి ఇంక్రిమెంట్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1 అండ్ దెన్ హోస్ట్ పోర్షన్ ఇంక్రీజింగ్ టు 2. ఇలా కంటిన్యూస్గా ఎక్కడి వరకు వెళ్తుంది మనకు? 255 వరకు వెళ్తుంది. ఎందుకు 255 అంటే మనకు ఈ ఆక్టేట్లో 8 బిట్స్ ఉంటాయి అండ్ 8 బిట్స్ మనకు న్యూమరికల్ రిప్రజెంటేషన్ 255 కన్నా ఎక్కువ ఉండదన్నమాట. సో 0 to 255 ఈజ్ ద రేంజ్. క్లాస్ బి నెట్వర్క్ మనము రాయాలనుకుంటే కనుక 172.16.0.0. ఎందుకు 172.16.0.0 అనుకున్నాము? ఎందుకంటే క్లాస్ బిలో మనకు 2 పోర్షన్స్ నెట్వర్క్ పోర్షన్స్ అండ్ దెన్ 2 పోర్షన్ హోస్ట్ పోర్షన్స్. ఓకే, సో ఇంక్రిమెంటల్ వాల్యూ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ముందుగా 4th ఆక్టేట్లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో 172.16.0.1, 172.16.0.2 అండ్ సో ఆన్ అప్ టు 255. ఒక్కసారి ఆ 4th ఆక్టేట్ లిమిట్ రీచ్ అయినప్పుడు నెక్స్ట్ 3rd ఆక్టేట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో 3rd ఆక్టేట్ 0 ఉంది కదా, ఇప్పుడు 0ని ఇంక్రిమెంట్ చేసుకొని 1. ఎప్పుడైతే మనం దీన్ని 1 మారుస్తామో మళ్ళీ 4th ఆక్టేట్ 0 అయిపోతుంది. అగైన్ ఇంక్రిమెంటింగ్ ద 4th ఆక్టేట్ అంటిల్ యూ రీచ్ ద ఎండ్. సో 255. వన్స్ యూ రీచ్ ద ఎండ్ అగైన్ యూ ఇంక్రిమెంట్ ద 3rd ఆక్టేట్ టు 2. మళ్ళీ అలా కంటిన్యూస్గా లాస్ట్లో మనకు 172.16.255.255 వరకు మనకు రేంజ్ ఎండ్ ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. సేమ్ థింగ్ ఫర్ క్లాస్ ఏ నెట్వర్క్ పోర్షన్ ఈజ్ ఫస్ట్ ఆక్టేట్ అండ్ దెన్ నెక్స్ట్ 3 ఆక్టేట్స్ హోస్ట్ పోర్షన్ కాబట్టి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటే మనకు 10 డాట్ సిరీస్ తీసుకుంటే 10.0.0.0. సో 4th ఆక్టేట్ మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ 255 వరకు వెళ్తాము. ఆ తర్వాత 3rd ఆక్టేట్ మనకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ 255 వరకు వెళ్తాము. దెన్ ఈ థర్డ్ ఆక్టేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆక్టేట్ విల్ బి 2nd ఆక్టేట్. సో దీన్ని కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తే 10.255 అనేది మనకు లాస్ట్ ఐపీ అడ్రస్గా గుర్తించాలి. ఐ హోప్ మీకు ఐపీ అడ్రస్ కనుక ఇస్తే దాని రేంజ్ ఎలా రాయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. ఓకే, టు సమ్మరైజ్ చేద్దాం అన్నీ కూడా. ఇప్పుడు క్లాస్ సి రేంజ్ 3 నెట్వర్క్ పోర్షన్స్. సో 192.168.1 ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు నెట్వర్క్ పోర్షన్ ఇది. ఆల్ రైట్, సో ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఒక క్లాస్ సి రేంజ్లో మనకు ఎన్ని ఐపీస్ రాసుకోవచ్చు, ఎన్ని ఐపీస్ మనకు జనరేట్ చేసుకోవచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్. సో క్లాస్ సిలో మనకు ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయండి? ఇక్కడ చూడండి, లాస్ట్ ఆక్టేట్ మాత్రమే హోస్ట్ బిట్, అంటే హోస్ట్ బిట్స్ ఎన్ని? 8. సో ద నంబర్ ఆఫ్ బైనరీ IPs we can get is 2 power 8, which is 256. సో ఒక క్లాస్ సి ఐపీలో మనకు 256 IPs జనరేట్ అవుతాయి అన్నమాట. అలాగే క్లాస్ బి రేంజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 2 హోస్ట్ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో 8 + 8 16 అవుతుంది. సో 2 power 16 ఈజ్ 65,536. అలాగే క్లాస్ ఏ
మనకు 3 హోస్ట్ పోర్షన్స్ మనకు రిజర్వ్ చేయబడ్డాయి ఇక్కడ. సో 8 + 8 16, 16 + 8 is 24. So 2 to the power of 24, which is equal to this number here. All right. So which class can we have maximum number of IPs generated? ఏ క్లాస్లో మనకు అత్యధికంగా ఐపీస్ జనరేట్ చేసుకోవచ్చు? క్లాస్ ఏలో, ఆ తర్వాత క్లాస్ బి, ఆ తర్వాత క్లాస్ సి. సో నెట్వర్క్ డిజైన్ చేసుకునేటప్పుడు మనము గుర్తించాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్ చాయిస్ చేసేటప్పుడు మనకు ఎలాంటి నెట్వర్క్, అది చిన్న నెట్వర్కా పెద్ద నెట్వర్కా, దాన్ని బట్టి మనము క్లాస్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్ మనం చూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, యా. అండ్ దెన్ క్లాస్ సి రేంజ్లో మనం ఇందాక చూసాం కదా, హోస్ట్ బిట్స్ 8 ఉంటే సో 256 ఐపీస్ అని ఉన్నాయి కదా. కాకపోతే మనము అన్ని ఐపీస్ కమ్యూనికేషన్కి వాడుకోవడం కుదరదనమాట. దాంట్లో 2 ఐపీస్ రిజర్వ్డ్గా ఉంటాయి కాబట్టి మనం -2 అని లెక్క కట్టుకుంటాం. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఐపీస్ వీ కెన్ హ్యావ్ ఈజ్ 256 - 2. ఎందుకు ఈ -2 అంటే దాంట్లో ఒక ఐపీ అడ్రస్ మనము ఆ ఎంటైర్ నెట్వర్క్ని ఐడెంటిఫై చేయడానికి వాడతాము, దాన్నే నెట్వర్క్ ఐడి అంటాము. అలాగే లాస్ట్ ఐపీ అడ్రస్ మనము ఒక బ్రాడ్కాస్ట్ మెసేజ్ని పంపించడానికి వాడతాం కాబట్టి దాన్ని బ్రాడ్కాస్ట్ ఐపీ అంటాం. సో ఈ 2 ఐపీస్ కూడా మనకు రిజర్వ్లో ఉంటాయి కాబట్టి -2 అని మనము రాసుకుంటాము. ఇప్పుడు మనము నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఏంటి తెలుసుకుందాం. ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ రేంజ్లో ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే 192.168.1.0. సో దీంట్లో మనకు హోస్ట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గనక బైనరీ 0 చేస్తే ఆ నంబర్ని మనము నెట్వర్క్ ఐడి అంటామన్నమాట. సో క్లాస్ సిలో మనకు లాస్ట్ ఆక్టేట్ హోస్ట్ పోర్షన్ ఉంటుంది. సో దాన్ని మనం 0 చేస్తాం కాబట్టి అది మనకు నెట్వర్క్ ఐడి అయిపోతుంది. ఇది చాలా మటుకు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఈ క్వశ్చన్ కామన్గా అడుగుతుంటారు. ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి దాని నెట్వర్క్ ఐడి రాయమంటారు, బ్రాడ్కాస్ట్ ఐడి రాయమంటారు. మోస్ట్ కామన్ క్వశ్చన్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? చాలా సింపుల్ అండి. మీకు ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు అది ఏ క్లాస్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 172.16 అనుకోండి ఐపీ మీకు ఇచ్చింది. సో అది క్లాస్ బి అని. సో క్లాస్ బిలో మనకు థర్డ్ ఆక్టేట్ అండ్ 4th ఆక్టేట్ హోస్ట్ పోర్షన్కి రిజర్వ్ అయ్యాయి కాబట్టి మనము ఆ 2 ఆక్టేట్స్ని కూడా బైనరీ 0 చేస్తే ఆ వచ్చే ఐపీ అడ్రస్సే మనకు నెట్వర్క్ ఐడి అంటాం దాన్ని. ఓకే, సో క్లాస్ ఏ అవుతే ఇక్కడ 2nd, 3rd అండ్ 4th ఆక్టేట్ హోస్ట్ పోర్షన్ కాబట్టి ఆ 3 కూడా మనం బైనరీ 0 చేసుకుంటే ఆ వచ్చే ఐపీ అడ్రస్ని నెట్వర్క్ ఐడి అని అంటాం మనం. ఆల్ రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. సో రిమెంబర్ దీస్ థింగ్స్. క్లాస్ ఏ ఎంతవరకు రిజర్వ్ ఉంటాయి, క్లాస్ బి ఏంటి, క్లాస్ ఏ ఏంటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఏంటి? బ్రాడ్కాస్ట్ ఐడి ఈజ్ ద ఐపీ అడ్రస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ టు ద ఎంటైర్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ మొత్తాన్ని మనం కమ్యూనికేట్ చేయాలంటే ఈ బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అనేది మనము వాడుకుంటాం అన్నమాట, బ్రాడ్కాస్ట్ మెసేజ్. Now class C network portion is 3 and then the host portion is 4. ఇక్కడ ఏం చేస్తాము, రివర్స్ చేస్తాము. మనము నెట్వర్క్ పోర్షన్ హోస్ట్ పోర్షన్ని ఇదివరకు 0 చేసాం కదా, బైనరీ 0. ఇప్పుడు దాన్ని మనం 1 చేస్తామన్నమాట. సో ఆల్ 8 బిట్స్ ఆర్ 1 విచ్ ఈజ్ 255. సో 192.168.1.255 అంటే మనకు బ్రాడ్కాస్ట్ ఐడి అయిపోతుంది. క్లాస్ బిలో మనకు బ్రాడ్కాస్ట్ అంటే హోస్ట్ పోర్షన్ మనకు బైనరీ 1 చేస్తాము. సో ఇట్ ఈస్ 255.255. అండ్ క్లాస్ సి మనకు మళ్ళీ అది కూడా బైనరీలో చేస్తాం మనము. సో 255, 255 అండ్ 255. సో దిస్ ఈజ్ బ్రాడ్కాస్ట్ ఐడి. సో క్లాస్ సి రేంజ్ ఇందాక మనం రాసుకున్నాం కదా, 192.168.1 నుంచి 255 వరకు. సో దీంట్లో కనుక ఫస్ట్ ఐపీ అడ్రస్ మనకు నెట్వర్క్ పోర్షన్ అంటాము అండ్ నెట్వర్క్ ఐడి అంటాము. అండ్ లాస్ట్ ఐపీ మనకు బ్రాడ్కాస్ట్ ఐడి అంటాము. ఈ 2 కూడా మనము డైరెక్ట్గా ఏ నెట్వర్క్ కార్డ్కి అసైన్ చేయడం కుదరదనమాట. ఓకే, దీస్ ఆర్ రిజర్వ్డ్ ఐపీ అడ్రసెస్.
సో ఈ రెండు వదిలేస్తే మిగతావన్నీ ఐపీ అడ్రస్లు ఏవైతే ఉంటాయో మధ్యలో ఉన్నవి అవన్నీ కూడా వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అంటాము. వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనము డేటాని కమ్యూనికేట్ చేసుకోవడం కుదురుతుందన్నమాట. ఓకే, రైట్. సో క్లాస్ బి అయితే మనకు 172.16.0.0 నెట్వర్క్ ఐడి, అండ్ దెన్ 172.16.255 మనకు బ్రాడ్కాస్ట్ ఐడి. ఈ మధ్యలో ఉన్న ఐపీస్ అన్నీ కూడా మనకు వ్యాలిడ్ ఐపీ అడ్రస్. అండ్ దెన్ సిమిలర్లీ క్లాస్ ఏ. అండ్ ఫైనల్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి? సబ్నెట్ మాస్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్. ఇప్పుడు మనము చదువుకున్నాం కాబట్టి ఈ క్లాస్ ఐపీ అడ్రస్ క్లాస్ బట్టి అది నెట్వర్క్ పోర్షన్ ఎన్ని, హోస్ట్ పోర్షన్ ఎన్ని అని మనము రూల్ రాసుకున్నామో తెలుసు మనకు. బట్ కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది అది? మనం ఎలా చెప్తాం కంప్యూటర్కి ఇంతవరకు నెట్వర్క్ పోర్షన్, ఆ తర్వాత ఇదంతా హోస్ట్ పోర్షన్ అని చెప్పేసి? దానికోసమే మనము ఒక సపరేట్ ఐపీ అడ్రస్ వాడతాము. దాన్నే సబ్నెట్ మాస్క్ అంటాం అన్నమాట. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటంటే ఇది నెట్వర్క్ పోర్షన్ అన్నిటినీ కూడా మాస్క్ చేస్తుంది 1 ద్వారా. సో నెట్వర్క్ పోర్షన్ క్లాస్ సిలో మనకు ఫస్ట్ 3 ఆక్టెట్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని నేను మాస్క్ చేస్తాను. ఎక్కడెక్కడైతే నెట్వర్క్ బిట్స్ ఉంటాయో అన్నిటినీ కూడా నేను బైనరీ 1లా రిప్రజెంట్ చేస్తాను. సో 255.255.255.0 ఈజ్ కాల్డ్ ద సబ్నెట్ మాస్క్. ఎక్కడైతే హోస్ట్ పోర్షన్ ఉంటుందో అక్కడ నేను 0 అంటే బైనరీ 0 చూపిస్తానమాట. సో కంప్యూటర్ విల్ అండర్స్టాండ్. ఓకే, సో ఇఫ్ దిస్ ఈజ్ ద సబ్నెట్ మాస్క్, ఇది కనుక సబ్నెట్ మాస్క్ అయి ఉంటే ఫస్ట్ 3 పోర్షన్స్ నెట్వర్క్ పోర్షన్ అండ్ లాస్ట్ పోర్షన్ హోస్ట్ పోర్షన్ అని కంప్యూటర్ ఆటోమేటిక్గా అండ్ ఆపరేషన్ చేస్తుందన్నమాట. బైనరీ అండ్ ఆపరేషన్ చేసి కనుక్కుంటుంది. అండ్ ఆటోమేటికల్లీ తన రేంజ్ ఏంటనేది కూడా తను తెలుసుకోగలుగుతుందన్నమాట ఈ సబ్నెట్ మాస్క్ ద్వారా. ఇక్కడ మనం ఒక కంప్యూటర్ మీద క్లిక్ చేద్దాము. డెస్క్టాప్, ఐపీ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ మనకు ఐపీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేయబడింది అనమాట. దీన్ని మనం స్టాటిక్ ఇచ్చి చూద్దాం. సో క్లిక్ ఆన్ స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ నేను క్లాస్ సి ఐపీ అడ్రస్ ఇవ్వాలని ట్రై చేస్తాను. సో 192.168.10.1 ఇలా ఒక ఐపీ అడ్రస్ నేను ఇవ్వాలనుకుంటాను. 10.12. ఓకే, ఇది మన క్లాస్ సి ఐపీ అడ్రస్. క్లాస్ సి ఐపీ అడ్రస్లో ఏంటి? ఫస్ట్ 3 పోర్షన్స్ ఆర్ నెట్వర్క్ పోర్షన్. సో ఇక్కడ నెక్స్ట్ ఫీల్డ్ ఏంటండి? సబ్నెట్ మాస్క్. సో ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్గా మనకు 255.255.255.0 అంటే ఏంటి? ఈ ఫస్ట్ 3 పోర్షన్స్ కామన్గా ఉండాలి అని చెప్పేసి ఇది అజ్యూమ్ చేస్తుంది. అండ్ దీని రేంజ్ ఏం చేస్తుందంటే ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో 10.1 నుంచి 10.254 వరకు దీని రేంజ్ అని చెప్పేసి ఇక్కడ ఐపీ ప్రోటోకాల్ అర్థం చేసుకుంటుంది అన్నట్టు. ఓకే, అలాగే మీకు మనము నెట్వర్క్ ఐడి ఏంటండి? 192.168.10. ఇప్పుడు 10 సిరీస్లో మనకు నెట్వర్క్ ఐడి ఎలా రాస్తాం మనము? హోస్ట్ పోర్షన్ మనకు 0 ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 0 ఇస్తానో ఆటోమేటిక్గా నాకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్. ఓకే, ఎందుకు ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్ ఇది? బికాస్ నెట్వర్క్ ఐడి కెనాట్ బి యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ ద యూజర్ డేటా. ఆల్ రైట్, సేమ్ రూల్ మనకు బ్రాడ్కాస్ట్ ఐడి కూడా వర్తిస్తుంది అన్నట్టు. 192.168.10. మన హోస్ట్ పోర్షన్ బైనరీ 1 చేస్తాం. సో 255 అండ్ దెన్ క్లిక్ చేయగానే మనకి ఇమీడియట్లీ ఎర్రర్ మెసేజ్. ఓకే, సో నెట్వర్క్ పోర్షన్ అండ్ బ్రాడ్కాస్ట్ పోర్షన్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ మెషిన్స్. ఐ హోప్ మీకు టాపిక్ క్లియర్గా అర్థమైనట్టుంది. అండ్ ఐ రియల్లీ విష్ మీరు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా సరే ఐపీ అడ్రస్కి సంబంధించి ఈజీగా క్రాక్ చేయగలుగుతారని నమ్ముతున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.